నో కాస్ట్ ఈఎంఐ ఇది నిజంగా ఉచితమేనా? చాలా కంపెనీలు 0% వడ్డీ లేదా నో కాస్ట్ ఈఎంఐ అని ప్రకటిస్తాయి. కానీ ఇందులో 2 రకాల రహస్యాలు ఉంటాయి. డిస్కౌంట్ కోత. మీరు వస్తువును పూర్తి నగదు ఇచ్చి కొంటే వచ్చే 5-10% డిస్కౌంట్ ఈఎంఐలో కొన్నప్పుడు ఉండదు. అంటే ఆ వడ్డీని ముందే వస్తువు ధరలో కలిపేస్తారు. ప్రాసెసింగ్ ఫీజు అండ్ జీఎస్టీ ఫ్రీ అని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కొంత మొత్తాన్ని, అలాగే వడ్డీ భాగంపై 18% జీఎస్టీని వసూలు చేస్తారు. అంటే పేరుకే నో కాస్ట్, కానీ మీ జేబుకు చిల్లు పడుతూనే ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని సూటిగా పట్టుకుంది. దీనిని ఒక ఉదాహరణతో మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చూస్తే ఆ చీకటి దందా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ధరరు 50,000 ఉన్న ఒక ఫోన్ను మీరు కొనాలనుకుంటున్నారు అనుకుందాం. 1. డిస్కౌంట్ రూపంలో మోసం. ఒకవేళ మీరు పూర్తి డబ్బు కడితే ఆ ఫోన్ రూ. 45,000 10% డిస్కౌంట్కే వస్తుంది. కానీ మీరు నో కాస్ట్ ఈఎంఐ అడిగితే కంపెనీ 5,000 డిస్కౌంట్ను తీసేసి పూర్తి ధర రూ. 50,000కే మీకు అమ్ముతుంది. అంటే ఆ మిగిలిన రూ. 5,000 వారికే లాభం. అదే వడ్డీ. 2. జీఎస్టీ మరియు ప్రాసెసింగ్ ఫీజు లెక్క. మీరు ఒకవేళ 6 నెలల ఈఎంఐ తీసుకుంటే బ్యాంక్ లోపల దీనిని ఇలా లెక్కిస్తుంది. వడ్డీ ఇంట్రెస్ట్. పేరుకు నో కాస్ట్ అయినా బ్యాంక్ ఆ వస్తువు ధరలో కొంత భాగాన్ని వడ్డీగా చూపిస్తుంది. జీఎస్టీ దెబ్బ. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంక్ వసూలు చేసే వడ్డీపై 18% జీఎస్టీ పడుతుంది. ఇది మీ నెలవారీ వాయిదాలో కలిసిపోతుంది. ప్రాసెసింగ్ ఫీజు. దాదాపు ప్రతి నో కాస్ట్ ఈఎంఐ మీద రూ. 199 నుండి రూ. 999 వరకు వన్ టైం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. ఒక చిన్న టేబుల్ ద్వారా చూద్దాం. అంశం నగదు చెల్లింపు. క్యాష్ బై ఫుల్ పే. నో కాస్ట్ ఈఎంఐ వస్తువు అసలు ధర రూ. 50 0 ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ. 5 0 ప్రాసెసింగ్ ఫీజు రూ. 299 ప్లస్ జీఎస్టీ. వడ్డీపై జీఎస్టీ 18% రూ. 300 600 సుమారు మీరు చెల్లించే మొత్తం రూ. 45 50,700 ప్లస్. దీనివల్ల కంపెనీలకు వచ్చే లాభమేటి? అమ్మకాలు పెరగడం. రూ. 50,000 ఒకేసారి కట్టలేని వారు కూడా నెలకు రూ. 8,000 కట్టొచ్చు కదా అని వస్తువును కొనేస్తారు. ఇంపల్స్ బయింగ్. కస్టమర్ లాకింగ్. మీరు ఒకసారి ఈఎంఐ తీసుకుంటే ఆ బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీకి మీరు నెల టచ్లో ఉంటారు. రేపు మీకు మరో పర్సనల్ లోన్ ఆఫర్ ఇవ్వడానికి ఇది వారికి ఒక దారి. నో కాస్ట్ ఈఎంఐ తీసుకునే ముందు నగదు ధర, క్యాష్ ప్రైస్ మరియు ఈఎంఐ ధర మధ్య ఉన్న తేడాను గమనించడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి హిడెన్ ఛార్జీలను మీ బిల్లులు గమనించారా? లేక ఏదైనా వస్తువు కొనే ప్లాన్లో ఉన్నారా? ఇన్స్టంట్ లోన్ యాప్స్ ఒక డేంజర్ బెల్. ప్రస్తుతం ప్లేస్టోర్లో వందల సంఖ్యలో లోన్ యాప్స్ ఉన్నాయి. ఇవి ఇచ్చేవి చిన్న లోన్లే అయినా వాటి వెనుక ఉన్న దందా భయంకరంగా ఉంటుంది. అధిక వడ్డీ రేట్లు. ఇవి సంవత్సరానికి 30% నుండి 60% వరకు వడ్డీ వసూలు చేస్తాయి. డేటా చోరీ. మీరు లోన్ తీసుకునేటప్పుడు మీ కాంటాక్ట్స్, ఫోటోల యాక్సెస్ తీసుకుంటాయి. ఒకవేళ ఒక్కరోజు ఈఎంఐ లేట్ అయినా మీ ఫోన్ కాంటాక్ట్స్ అందరికీ ఫోన్ చేసి మిమ్మల్ని వేధించడం ప్రారంభిస్తారు. నిజం చెప్పాలంటే ఈ ఇన్స్టంట్ లోన్ యాప్స్ అనేవి ఆధునిక కాలపు వడ్డీ వ్యాపారులు. పాత కాలంలో ఊర్లలో వడ్డీకి ఇచ్చేవారు, ఇంటికి వచ్చి గొడవ చేసేవారు. కానీ ఈ యాప్స్ మీ ఫోన్లోకి చొరబడి మీ పరువును బజారున పడేస్తాయి. 1. ఆకాశాన్ని అంటే వడ్డీ రేట్లు. ఏపీఆర్ ట్రాప్. మీరు అన్నట్టు 60% అనేది కేవలం ప్రారంభం మాత్రమే. కొన్ని యాప్స్ లోన్ ఇచ్చేటప్పుడు వారం లేదా 15 రోజులకు ఇస్తాయి. వీటిని వార్షిక వడ్డీ రేటు, ఆన్యువల్ పర్సెంటేజ్ రేట్, ఏపీఆర్లో లెక్కగడితే అది 100% నుండి 300% వరకు కూడా వెళ్తుంది. ఉదాహరణకు మీరు రూ. 5,000 లోన్ తీసుకుంటే మీ చేతికి వచ్చేది రూ. 4,200 మాత్రమే. మిగిలినది ప్రాసెసింగ్ ఫీజు అని ముందే కట్ చేస్తారు. కానీ వారం తర్వాత మీరు కట్టాల్సింది రూ. 5,500. అంటే కేవలం వారం రోజులకు మీరు చెల్లించేది చాలా ఎక్కువ. 2. డిజిటల్ వేధింపులు. పరువు తీసే వ్యూహం. లోన్ ఇచ్చే ముందే ఇవి మీ కాంటాక్ట్ లిస్ట్, గ్యాలరీ, లొకేషన్ పర్మిషన్స్ అడుగుతాయి. మార్ఫింగ్ ఫోటోలు. మీరు లోన్ కట్టకపోతే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి మీ కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తామని బెదిరిస్తారు. వాట్సాప్ గ్రూపులు. మీ కాంటాక్ట్స్తో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని మోసగాడు, డీఫాల్టర్ అని ప్రచారం చేస్తారు. దీనివల్ల కలిగే మానసిక వేదన తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. 3. లోన్ చైన్ ట్రాప్. లోన్ చైన్ ట్రాప్. ఒక యాప్లో తీసుకున్న అప్పు తీర్చడానికి అదే యాప్ వాడు మరొక యాప్ను సజెస్ట్ చేస్తాడు. అలా ఒక అప్పు తీర్చడానికి మరొకటి. ఇలా కస్టమర్ ఒక ఊబిలో చిక్కుపోతాడు. చివరికి అసలు కంటే వడ్డీలే కొండలా పెరిగిపోతాయి. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడం ఎలా? పర్మిషన్స్ జాగ్రత్త. ఏదైనా యాప్ మీ కాంటాక్ట్స్ లేదా గ్యాలరీ పర్మిషన్ అడుగుతుందంటేనే అక్కడ ఏదో మోసం ఉందని అర్థం. లోన్ యాప్కి మీ ఫోటోలతో ఏం పని? ఆర్బీఐ చెక్. లోన్ తీసుకునే ముందు ఆ యాప్ వెనుక ఉన్న కంపెనీ పేరును ఆర్బీఐ వెబ్సైట్లో చెక్ చేయాలి.
రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సిలు ఇలాంటి వేధింపులకు పాల్పడితే వారి లైసెన్స్ రద్దవుతుంది. సైబర్ క్రైమ్ ఫిర్యాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఫోన్ ద్వారా వేధిస్తుంటే ఏమాత్రం భయపడకుండా 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. ముఖ్యమైన విషయం, అత్యవసరమైతే తప్ప ఈ చిన్న చిన్న యాప్స్ జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి యాప్స్ వల్ల ఇబ్బంది పడటం మీరు చూశారా? లేక ఇలాంటి మెసేజ్లు ఎప్పుడైనా మీకు వచ్చాయా? దాగి ఉన్న ఇతర ఛార్జీలు, హిడెన్ ఛార్జెస్. ఫైనాన్స్ కంపెనీ మనకు చెప్పని మరికొన్ని ఛార్జీలు. ఈఎంఐ బౌన్స్ ఛార్జీలు. మీ ఖాతాలో డబ్బు లేక ఒక ఈఎంఐ ఫెయిల్ అయితే బ్యాంక్ ఒకరు 500, ఫైనాన్స్ కంపెనీ మరోరు 500 పెనాల్టీ వేస్తాయి. ఫోర్క్లోజర్ ఫీజ్. మీరు అప్పును ముందే తీర్చేద్దామనుకుంటే దానికి కూడా 2% నుండి 5% వరకు పెనాల్టీ వేస్తారు. అయితే 2026 కొత్త ఆర్బీఐ రూల్స్ ప్రకారం కొన్ని రకాల లోన్లపై ఇది తగ్గే అవకాశం ఉంది. నిజంగా ఈ హిడెన్ ఛార్జీలు అనేవి సామాన్యుడికి అర్థం కాని ఓ పెద్ద చక్రవ్యూహం. మీరు చెప్పిన 2 పాయింట్లు చాలా కీలకమైనవి. వీటి గురించి మరికొంత లోతుగా విశ్లేషిస్తే ఈ ఫైనాన్స్ కంపెనీలు మనల్ని ఎలా పిండుతాయో అర్థమవుతుంది. 1. డబుల్ పెనాల్టీ దెబ్బ, ద బౌన్స్ ట్రాప్. ఈఎంఐ బౌన్స్ అయినప్పుడు పడే ఛార్జీలు కేవలం రూ. 500లతో ఆగిపోవు. దీని వెనుక ఒక కాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒకదానిపై ఒకటి పడటం ఉంటుంది. బ్యాంక్ ఛార్జ్. మీ సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్ లేనందుకు మీ బ్యాంక్ దాదాపు రూ. 250-590 వరకు వసూలు చేస్తుంది. ఎన్బిఎఫ్సి బై ఫైనాన్స్ కంపెనీ ఛార్జ్. లోన్ ఇచ్చిన కంపెనీ మరో రూ. 500 వరకు చెక్కు బౌన్స్ లేదా నాచ్ బౌన్స్ ఫీజు వేస్తుంది. లేట్ పేమెంట్ ఫీజ్. దీనికి తోడు మీరు ఆ వాయిదా కట్టే వరకు ప్రతిరోజు కొంత వడ్డీని, పీనల్ ఇంట్రెస్ట్ పెంచుకుంటూ పోతారు. సిబిల్ డ్యామేజ్. ఒక్కసారి ఈఎంఐ బౌన్స్ అయితే మీ క్రెడిట్ స్కోర్ 350 పాయింట్లు పడిపోతుంది. భవిష్యత్తులో మీరు లోన్ తీసుకోవాలంటే ఇది ఇంకా ఎక్కువ వడ్డీకి దారితీస్తుంది. 2. ఫోర్క్లోజర్ ఫీజు. అప్పు తీరుస్తానన్నా వదలరు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అప్పు త్వరగా తీర్చేద్దాం అనుకోవడం సహజం. కానీ బ్యాంకులు దీనిని ఇష్టపడవు. ఎందుకంటే మీరు అప్పు తీర్చేస్తే వారికి వచ్చే వడ్డీ ఆగిపోతుంది. లాకిన్ పీరియడ్. చాలా లోన్లలో మొదటి 6 నెలలు లేదా సంవత్సరం వరకు అసలు అప్పు కట్టడానికి వీల్లేదని నిబంధన పెడతారు. ఫీజుల మాయ. 2026 నాటికి ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ ఫ్లోటింగ్ రేట్ లోన్లకు మాత్రమే మినహాయింపులు ఎక్కువగా ఉన్నాయి. పర్సనల్ లోన్స్ లేదా ఫిక్స్డ్ రేట్ లోన్లపై ఇప్పటికీ 2% నుండి 5% వరకు వసూలు చేస్తున్నారు. అంటే మీరు రూ. 1,00,000 ముందే కట్టేయాలంటే దానికి పెనాల్టీగానే రూ. 5,000 కట్టాల్సి వస్తుంది. ఇంకా గమనించాల్సిన మరికొన్ని చీకటి ఛార్జీలు. లోన్ ఇన్సూరెన్స్. మీకు తెలియకుండానే లోన్ మొత్తానికి ఇన్సూరెన్స్ కలిపేస్తారు. ఉదాహరణకు మీరు రూ. 1,00,000 లోన్ అడిగితే రూ. 3,000 ఇన్సూరెన్స్ ప్రీమియం కలిపి రూ. 1,03,000కి ఈఎంఐ వేస్తారు. దీనిపై కూడా మీరు వడ్డీ కట్టాలి. కన్వీనియన్స్ ఫీ. ఆన్లైన్లో ఈఎంఐ కట్టడానికి వెళ్తే కొన్ని యాప్స్ ప్లాట్ఫామ్ ఫీజు లేదా కన్వీనియన్స్ ఫీజ్ అని రూ. 20 నుండి రూ. 50 వరకు వసూలు చేస్తాయి. స్టేట్మెంట్ ఛార్జెస్. మీ లోన్ స్టేట్మెంట్ కావాలన్నా లేదా ఎన్ఓసి, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలన్నా కొన్ని కంపెనీలు రూ. 200-500 ఛార్జ్ చేస్తాయి. ఎప్పుడైనా లోన్ అగ్రిమెంట్ మీద సంతకం చేసే ముందు షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్ అనే పేజీని తప్పకుండా చదవండి. అందులోనే ఈ దొంగ ఛార్జీలన్నీ చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పెనాల్టీలు కట్టాల్సి వచ్చిందా? లేక ఈ మధ్య ఏదైనా అగ్రిమెంట్ చదివినప్పుడు మీకు ఇవి కనిపించాయా? క్రెడిట్ స్కోర్ మీద దెబ్బ. వరుసగా ఈఎంఐలు కట్టడం వల్ల మన ఆదాయం తగ్గిపోవడమే కాకుండా ఎప్పుడైనా ఒక ఈఎంఐ ఆలస్యమైతే మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇల్లు లేదా వ్యాపారం కోసం పెద్ద లోన్ కావాలన్నప్పుడు బ్యాంకులు నిరాకరిస్తాయి. మీ రక్షణ కోసం కొన్ని సూచనలు. అవసరం వర్సెస్ విలాసం. వస్తువు ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఈఎంఐ జోలికి వెళ్ళకండి. ఆర్బీఐ గుర్తింపు. ఏదైనా యాప్లో లోన్ తీసుకునే ముందు అది ఆర్బీఐ గుర్తింపు పొందిన ఎన్బిఎఫ్సి అవునో కాదో తనిఖీ చేయండి. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ కేఎఫ్ఎస్. లోన్ తీసుకునే ముందు అన్ని రకాల ఛార్జీలు రాసి ఉన్న స్టేట్మెంట్ను అడిగి తీసుకోండి. ఈ రోజు ఈఎంఐ సౌకర్యం రేపటి మీ ఆదాయాన్ని ముందే ఖర్చు చేసేలా చేస్తుంది. అందుకే ఆర్థిక క్రమశిక్షణతో ఉండటం చాలా ముఖ్యం. నిజానికి ఈ సిబిల్ క్రెడిట్ స్కోర్ అనేది ఒక అదృశ్య సంఖ్యల లాంటిది. మన ఆర్థిక జీవితాన్ని ఇది ఎలా శాసిస్తుందో చాలా మందికి అర్థం కాదు. క్రెడిట్ స్కోర్ విషయంలో జరిగే అసలు నష్టం. 1. పేమెంట్ హిస్టరీ. ఒక్క తప్పటడుగు చాలు. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు 35% వెయిటేజీ కేవలం మీరు సకాలంలో చెల్లింపులు చేస్తున్నారా లేదా అనే దానికే ఉంటుంది. మీరు గత 5 ఏళ్లుగా అన్ని ఈఎంఐలు కరెక్ట్గా కట్టి ఉండవచ్చు. కానీ కేవలం ఒకే ఒక నెల పొరపాటున లేదా ఆర్థిక ఇబ్బంది వల్ల ఈఎంఐ ఆలస్యమైతే డిలేడ్ పేమెంట్
అది వెంటనే మీ క్రెడిట్ రిపోర్ట్లో రెడ్ ఫ్లాగ్గా మారుతుంది. ఆ ఒక్క చిన్న మరక మీ స్కోర్ను 50100 పాయింట్లు తగ్గించేస్తుంది. దానిని మళ్ళీ పెంచుకోవడానికి కనీసం 12 నుండి 24 నెలల సమయం పడుతుంది. 2. లోన్ హంగ్రీ ప్రవర్తన. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మనం చిన్న చిన్న వస్తువుల కోసం ఫోన్, ఫ్రిడ్జ్, వాచ్ పదే ఈఎంఐలు తీసుకుంటే, బ్యాంకులు మనల్ని క్రెడిట్ హంగ్రీ అప్పు కోసం ఆకలితో ఉన్నవాడు అని ముద్ర వేస్తాయి. ప్రతిసారి మీరు ఈఎంఐ కోసం అప్లై చేసినప్పుడు, ఆ ఫైనాన్స్ కంపెనీ మీ సిబిల్ రిపోర్టును చెక్ చేస్తుంది. దీనిని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇలా ఎక్కువసార్లు జరిగితే, మీ స్కోర్ దానంతటా అదే తగ్గిపోతుంది. 3. డెట్ టు ఇన్కమ్ రేషియో. మీరు వరుసగా ఈఎంఐలు కడుతుంటే, మీ ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులకే పోతుందని బ్యాంకులకు తెలిసిపోతుంది. పెద్ద లోన్ల నిరాకరణ. రేపు మీరు ఒక సొంత ఇల్లు కొనాలని రూ. 50 లక్షల హోమ్ లోన్ కోసం వెళ్ళినప్పుడు, మీకు ఇప్పటికే 4-5 చిన్న ఈఎంఐలు ఉంటే, మీ స్కోర్ బాగున్నా కూడా బ్యాంక్ లోన్ ఇవ్వడానికి భయపడుతుంది. ఎందుకంటే ఇతను ఇప్పటికే సగం జీతం ఈఎంఐలకే కడుతున్నాడు, మా లోన్ ఎలా తీరుస్తాడు అని వారు ఆలోచిస్తారు. 4. అధిక వడ్డీ భారం. తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంకులు లోన్ ఇవ్వవు అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు లోన్ ఇస్తాయి. కాకపోతే స్కోర్ బాగున్న వారికి 9% వడ్డీకి ఇచ్చే లోన్, స్కోర్ తక్కువ ఉన్న వారికి 12%, 15%కి ఇస్తాయి. అంటే మీ ఒక్క చిన్న పొరపాటు వల్ల జీవితాంతం లక్షల రూపాయల అదనపు వడ్డీ కట్టాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ను కాపాడుకోవాలంటే ఆటో డెబిట్. ఎప్పుడు మీ అకౌంట్ నుండి డబ్బు ఆటోమేటిక్గా కట్ అయ్యేలా చూసుకోండి. నాచ్ మ్యాండేట్. అవసరానికి మించి అప్పు వద్దు. మీ మొత్తం నెలవారీ ఆదాయంలో ఈఎంఐలు 30%, 40% మించకుండా చూసుకోండి. క్రెడిట్ మిక్స్. కేవలం పర్సనల్ లోన్లు, ఈఎంఐలు కాకుండా క్రెడిట్ కార్డులు, సెక్యూర్డ్ లోన్లు బ్యాలెన్స్డ్గా ఉంటే స్కోర్ బాగుంటుంది. గుర్తుంచుకోండి, ఈ ఫైనాన్స్ కంపెనీలకు మీరు అప్పు తీసుకోవడం ఇష్టం, కానీ మీరు ఎగ్గొడితే మాత్రం మీ ఆర్థిక భవిష్యత్తును నాశనం చేయడానికి అవి ఏమాత్రం వెనుకాడవు. ఈ విషయాలన్నీ చూస్తుంటే అసలు ఈఎంఐ జోలికే వెళ్ళకూడదనిపిస్తుంది కదా. మీరు ఇప్పటివరకు మీ సిబిల్ స్కోర్ను ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? ఈ సూచనలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి గుమ్మంపై రాసుకోవాల్సినంత విలువైనవి. ఈ ఈఎంఐ మాయాజాలం నుండి బయటపడాలంటే కేవలం సంపాదన ఉంటే సరిపోదు, ఆర్థిక స్పృహ కూడా ఉండాలి. మీరు చెప్పిన ఆఖరి మాట, ఈ రోజు ఈఎంఐ సౌకర్యం రేపటి మీ ఆదాయాన్ని ముందే ఖర్చు చేసేలా చేస్తుంది అనేది అక్షర సత్యం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లాజిక్ ఉంది. సంపద సృష్టికి ఆటంకం. మనం ఒక వస్తువును ఈఎంఐలో కొన్నప్పుడు మనం కేవలం ఆ వస్తువు ధరనే కాకుండా మన సమయాన్ని కూడా అమ్ముకుంటున్నాం. వచ్చే 12 లేదా 24 నెలల పాటు మనం ఖచ్చితంగా పని చేయాలి, సంపాదించాలి, ఆ కంపెనీకి కట్టాలి. అదే ఆ డబ్బును పొదుపు చేసి వస్తువు కొంటే మధ్యలో వచ్చే వడ్డీ మనకే మిగులుతుంది. 2. కేఎఫ్ఎస్కి ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ప్రాముఖ్యత. మీరు చెప్పినట్లు కేఎఫ్ఎస్ అడగడం చాలా ముఖ్యం. చాలామంది 50 పేజీల అగ్రిమెంట్ చదవలేక సంతకం చేస్తారు. కానీ కేఎఫ్ఎస్ అనేది కేవలం ఒకే ఒక పేజీ. ఇందులో అసలు వడ్డీ ఎంత, దాగి ఉన్న ఛార్జీలు ఏంటి, లోన్ క్లోజ్ చేయాలంటే ఎంత కట్టాలి అనేవి స్పష్టంగా ఉంటాయి. ఇది అడగడం మన హక్కు. 3. అవసరం వర్సెస్ ఆశ. నీడ్స్ వర్సెస్ వాంట్స్. మార్కెటింగ్ కంపెనీలు మనలోని ఆశను వాంట్స్, అవసరం నీడ్స్ అని నమ్మిస్తాయి. ఉదాహరణకు, పాత ఫోన్ బానే పనిచేస్తున్నా కొత్త మోడల్ రాగానే ఈఎంఐ ఉంది కదా అని కొనడం ఆశ. ఫోన్ పాడైపోయి పని కోసం ఖచ్చితంగా కావాలనుకోవడం అవసరం. ఈ రెండిటి మధ్య తేడా తెలిసిన రోజున మనం అప్పుల ఊబిలో పడము. 4. ఎమర్జెన్సీ ఫండ్. ఈఎంఐల కంటే ముందు ప్రతి వ్యక్తికి కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన ఉండాలి. ఇది లేనప్పుడే చిన్న అవసరానికి కూడా మనం ఇన్స్టెంట్ లోన్ యాప్స్ వైపు చూస్తాం. ఫైనాన్స్ కంపెనీలు మనకు సౌకర్యాన్ని అమ్మునట్లు నటిస్తూ మన స్వేచ్ఛను కొనేస్తున్నాయి.